తెలుగుదేశం పార్టీలో పదవులు విపరీతంగా ఇచ్చారు ఈ దఫా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చామని ఒక పక్కన తెలుగుదేశం చెప్తే, పదవులు ఇచ్చిన తర్వాత అందరూ ఆ పదవుల్లో కుదురుకుంటున్నటువంటి సందర్భంలో ఒక రివర్స్ అనంతపురం అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ముక్తియార్ అహ్మద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి టీడీపీ నమ్మి మోసపోయాను, నిజమైన కార్యకర్తల సమస్యలను పట్టించుకోవడం లేదు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అరాచకాల మీద చంద్రబాబు, నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటూ. ముక్తియార్ అహ్మద్ గతంలో నగర ప్రధాన కార్యదర్శిగా, క్లస్టర్గా అనంతపురంలో అనేక పోరాటాలు, ప్రజల సమస్యలు నిరంతరం వాళ్ళకి నేను తోడుగా, నీడగా, ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో పెద్ద పెద్ద పీటలు, అవకాశాలు, టెండర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుబాటులో చేసినారు. నేను అడిగేది ఒకటే, 2019 ముందు ఉండే తెలుగుదేశం పార్టీ 2024లో ఆ నటన చేసి ఈరోజు ప్రభుత్వం రాగానే ఎస్సీలని, బీసీలని, మైనారిటీలని గాలికి వదిలేసినారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 2 ఏళ్లలో అనంతపురంలో అనేక భూ కబ్జాలు, మైనారిటీల పైన దాడులు, అనేక అసాంఘిక కార్యకలాపాలకు వీళ్ళు చేదోడు వాదోడుగా నిలువెత్తున వాళ్లకు నిలబడి చేస్తున్నారే. ఇది అన్ని చూడలేక ఈరోజు నేను పార్టీ సభ్యత్వాన్ని, పార్టీని రాజీనామా చేస్తున్నాను. ఇతను సీఎం అయితే బాగుంటుందని చెప్పి అనేక కలలు కన్నాం. మైనార్టీలు బాగోగలు ఇతను రాసి పెడతాడు, ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడంటే 2 ఏళ్ళైంది, ఇంతవరకు ఏం లేదు. అభివృద్ధి చేయా. ఇక్కడ విశేషం ఏంటంటే మైనార్టీల మీద దాడులు ఎవరు చేశారో అర్థం కాలేదు. మెజార్టీల మీద దాడులు జరుగుతుంది కానీ మైనార్టీల మీద దాడులు అని చెప్పి ఒక కొత్త పల్లవిని తన పదవిని దిగిపోతున్నటువంటి సందర్భంలో కొత్త పల్లవిని అందుకున్నారు.